దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి భాగాన్ని ధ్యానం చేసుకుందాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందాం. ఒక దినముందు ఎలీషా షూనేము పట్టణంలోకి పోగా అతడు గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతను బలవంతం చేసిన కనుక అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయుచు వచ్చాను. కాగా ఆమె తన పెనిమిటిని చూసి మన యొక్కకు వచ్చుచూ పోచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుతున్నాను. ప్రార్థన చేసుకున్నాను. మహాగుణుడ, మహోన్నతుడ, సర్వకృపానిధి దేవా, నీకే వందనాలు ప్రభా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన పునరుద్ధానం నుంచి పునరుద్ధానం వరకు మీరు ఎక్కడ చాటున మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ పరిశుద్ధమైన సన్నిధిలో నిన్ను ఆరాధించే యోగ్యత భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు. ఈ వాక్య నడిపింపులో మీరే మాతో అందరితో మాట్లాడండి. మా హృదయాలు తెరవండి ప్రభా. వినగలిగే చెవులు గ్రహింపుగల హృదయాలు మా అందరికి దయచేయమని ఈ ఆరాధన నీ చేతులుగా అప్పగిస్తూ నీకే మహిమ గంత చెల్లులాగున ఈ ఆరాధన జరిగించమని సహాయం వేడుకొని ప్రార్థన అంగీకరించమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మీకు వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవాది దేవుడు వారి యొక్క పునరుద్ధాన దినంలో అంటే ఆదివారపు ఆరాధనలో దేవుడిని ఆరాధించే మరి యోగ్యత భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం ఆలోచన చేస్తే మరి కరెంటు లేకపోయినా చక్కగా ఉందండి వాతావరణం, చల్లగా ఉంది కదా. ఉందా? ఫ్యాన్లో అవసరం మనకు ఇప్పుడు? ఫ్యాన్లు లేవు, చల్లగా ఉందని నిద్రపోకుండా అమ్మా. దయచేసి దేవుడు ఫ్యాన్ లేకుండా చక్కగా వాతావరణం ఎందుకు ఇచ్చాడంటే దేవుని సన్నిధిలో మనం శ్రద్ధగా దేవుని మాటల్లో వినాలి. దేవుని వాటిని మనం శ్రద్ధగా వింటే ఈ దేవుని మీ మీదకి ప్రాప్తించినట్టు. దేవుని వాటిని మనం శ్రద్ధగా విందాం. దేవుని ద్వారా పొందే ఆశీర్వాదాలు మనం అనుభవిద్దాం. చదువుకున్న వాక్యభాగం చూస్తే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8-9 వచనాలు మనం చదువాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఎలీషా అనే దైవజనుడు షూనేము పట్టణంకి ఆయన ప్రయాణమై వెళ్తా ఉండేవాడు. ఆయన సేవకుడు దైవజనుడు అయి ఉండి పట్టణాలు గ్రామాలు సంచరిస్తూ ఆయన దేవుని సేవా సువార్త పరిచర్య చేస్తూ వెళ్ళేవాడు. ఆ షూనేము పట్టణం వచ్చినప్పటికీ అక్కడ గనురాలైన ఒక స్త్రీ మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఈయనేం చేసిందంటే ఈయన షూనేము పట్టణం రాగానే ఆయన దగ్గరికి వెళ్ళిపోయి భోజనమునకు రమ్మని అతన్ని బలవంతం చేస్తుంది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే భోజనానికి కాదు, దైవజనుడు తన ఇంటికి రావాలనే ఉద్దేశంతో. ఊరికే అంటే రమ్మంటే బాగోదు, సేవకుని దైవజనుడిని ఒట్టి చేతితో పంపకూడదు, ఖాళీ గొడుగుతో పంపకూడదు అని ఆ ఉద్దేశంతో ఈ దైవజనుడు రావాలి మన ఇంటికంటే మనం ఏం చేయాలి అని ఆలోచన చేసి ఆమె భోజనముకు రమ్మని అతన్ని బలవంతం చేసి వచ్చినప్పుడల్లా కూడా ఆయన ఆమె ఇంట భోజనం చేయించి వచ్చినట్ట. ఆ దైవజనుడు ఎప్పుడైతే ఆ షూనేము పట్టణం వస్తా ఉన్నాడో వచ్చినప్పుడల్లా ఆమె ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన్ను దైవజనుడిని తన ఇంటికి పిలిపించుకోవడం. ఇలాగా జరుగుతూ ఉంటే తన పెనిమిటి అడిగాడేమో, ఒకవేళ ఏంటి ఏదో దారిపోయేవాడిని తీసుకుని వచ్చావేంటి అని. ఎందుకంటే ఆనాడు సేవకులు ఇలాగా ఏంటి షేవింగ్ చేసుకోవడాలు లేకపోతే మంచి షూట్లు బ్రేజర్లు ఇటువంటి ఏమి ఉండేవి కాదు. వాళ్ళని చూస్తే వీళ్ళ సేవకులా అన్నట్టుగా కూడా ఉండేవి కాదు. ఒకవేళ ఆ ఉద్దేశంతో ఒకవేళ తన పెనిమిటి అడిగాడేమో, ఎవరో దారిపోయేవాడిని ఇంట్లో తీసుకుంటున్నావేంటి, అతని కోసం గది కట్టించావు, అతని ఇంట్లో పెడుతున్నావు, ఏంటి కథ ఏంటి అని అడుగుండొచ్చు.
ఆమె చెప్తున్న మాట ఏంటండి? మన యొద్దకు వచ్చుచు పోచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. ఆమె చూడండి, ఒక దైవజనుడు పదే పదే ఆ పట్టణము, ఆ ఊరు, ఆ గ్రామం వచ్చి వెళ్తా ఉంటే అతనిలో ఆమె ఏం కనిపెట్టిందంట? అమ్మ చెప్పండి, భక్తి. ఒక సేవకుడిలో నువ్వు కనిపెట్టవలసింది ఏంటి? భక్తి. ఒక సేవకుల్లో నువ్వు చూడవలసింది ఏంటంటే విశ్వాసం. ఈరోజు అది లేదండి. ఒక ఆడంబరంగా అలా ఇలా మాటలు మాట్లాడితే, లేకపోతే ప్రేమగా మాటలు వల్లిస్తే, అవి బాబాయ్ ఎంత ప్రేమ సేవకునికి, ఎంత భక్తి, ఎంత ఆప్యాయత చూపిస్తా ఉన్నాడు. ఈ రోజున బుడబుక్కుల మాటలకి ఆటలకి వీటికి లోనైపోతా ఉన్నారండి. మనం ఆలోచన చేయాలి. ఈమెకు కుమారుడు లేడు, పేరుంది, పరపతి ఉంది, సంపద ఉంది, ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పనివారు ఉన్నారు. ఆమె ఏమి పని చేయాల్సిన పనిలే. కాకపోతే ఒక లోటు అంటూ ఆమెకు ఉండిపోయింది. బిడ్డలు లేదు, సంతానం లేదు. ఈ దైవజనుడు మన ఇంట్లో కడిగి పెడితే గాని ఈ లోటు అనేది పోదు అనుకుంది. ఏ దైవజనుడు? అమ్మా, భక్తి గల దైవజనుడు. గుర్తుపెట్టుకోండి, మన భక్తి గల దైవజనుని మనం వెంబడించినప్పుడు మనకున్న లోటును దేవుడు ఏం చేస్తాడు? తీసేస్తాడు. మరి శాస్త్రం చెప్పింది సోదరి గారు, వాళ్ళు వచ్చిన నాటి నుంచి కూడా మరి ఈ సంఘాన్ని వారు వెంబడించారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, వారి కుటుంబంలో ఎటువంటి అనారోగ్య పరిస్థితులు వచ్చినా దేవుణ్ణి కానీ ఈ దైవజనుని కానీ సంఘాన్ని కానీ వాళ్ళు విడిచిపెట్టలేదండి. దేవుడు వదిలేస్తాడా? వదలదు కదా. నువ్వు భక్తి గల దైవజనుడని నువ్వు ఎరిగి ఆ దైవజనుడితో ఉన్నప్పుడు నీకు ఏదైతే లోటు ఉందో అది తప్పకుండా దేవుడు తీసివేస్తాడు. ఆ భక్తి గల దైవజనుడు, ఈ దైవజనుడు ఆ ఇంట్లో ఉంటేనే నాకు నువ్వు లోటు తీరిపోతుందని ఆమె పదే 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 ఆ దైవజనుడి ఇంటికి ఆహ్వానించుకుంది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే భక్తి చాలా విలువైనదండి. భక్తి చూడండి, ఈమె చేసిన భక్తికి ఈమెకి దేవుడు ఏమి అనుగ్రహించాడు? ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు. అంటే భక్తి మనకి చాలా మేలు తీసుకొస్తుందని మనం ఆలోచన చేయాలి. ఈ రోజు కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే వారికి ఇష్టమైన భక్తులు కలిగి ఉంటా ఉన్నారు. బైబిల్లో కొన్ని రకముల భక్తులు ఉన్నాయి. అవి ఏంటంటే చూస్తే చూడండి, మొదటిగా చాలా మంది పైన భక్తి చేస్తారంట. అంటే లోపల భక్తి ఉండదు కానీ పైకి భక్తిగా ఉన్నట్టు నటిస్తారంట. చూడండి, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారనే ఇందులు ఇటు వారికి విముఖుడవై ఉండు. మొదటి ఏ భక్తి అంటామా చెప్పండి? పైన భక్తి. బంగారంలో 2 రకాల బంగారం ఉంటాయి అండి. ఒరిజినల్ బంగారం ఉంటుంది, పై పోతేసిన చెప్పడమా ఉంటుందా? ఉంటుందా? బంగారం ఉంటుంది. 2 బంగారాలే ఏమండి. ఎక్కడికి వెళ్తే తెలుస్తుంది? ఇది కంసాల దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. ఈ రోజు కూడా పైన భక్తి కలిగిన వారు ఉన్నారు, లోపల భక్తి కలిగిన ఉన్నారు. కంసాలి వాడు అంటూ ఒకడు ఉన్నాడండి. ఎక్కడ? మన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన 2వ రాకడ, ఆయన తిరిగి వచ్చినప్పుడు నకిలీ బంగారం ఏదో, ఒరిజినల్ బంగారం ఏదో, అసలైన బంగారం ఏదో మనకి అర్థమైంది. ఈ రోజున క్రైస్తవులు ఎక్కువగా ఏ భక్తి చేస్తున్నారు? పైన భక్తి. పైన పోతలో దేవునికి పనిచేయదు. పెయింటింగ్ వర్క్ లో కూడా చూడండి, పైన ఏదో వేస్తారో అది ఎంత ఉంటుందా? మనకు కూడా బయట కోటింగ్ వేసి పడాడు, ఏమైపోతుంది? మొత్తం పోయింది. పైపోయింది భక్తి కానీ పైపోయింది ఏది కూడా దేవునికి ఎంత మాత్రం ఇష్టం ఉండదు. ఎందుకంటే హృదయ అంతరంగాల్ని ఆయన ఎరిగిన దేవుడు.
పైపైన భక్తి, పైపైన విశ్వాసం దేవునికి ఎంత మాత్రం చూడండి. నీకు లోపల భక్తి ఉంటే ఆ భక్తిలో శక్తి ఉంటుంది అంటున్నాడు. చూడండి, పైకి భక్తి గలవారి వలె ఉండి అంటే భక్తులు ఏముంటుందమ్మా? శక్తి. ఎవరి శక్తి? దేవుని శక్తి. అంటే ఎవరైతే భయభక్తులు కలిగి అంటే భక్తి కలిగి ఉంటారో వారికి దేవుని శక్తి ఎలా ఉంటది? తోడుగా ఉంటుందని చెప్తా ఉన్నాడు. నువ్వు పైపైన భక్తి ఉన్నట్టు నటించదు, పైపైన విశ్వాసం ఉన్నట్టు, ప్రార్థనా జీవితం ఉన్నట్టు నటించవద్దు. అయితే మనకి ఏ విధమైన ఉపయోగం ఉండదు, శక్తి నీకు రాదు. దేవుని శక్తి ఇటు వారికి విముఖుడమై ఉండమంటాడు. మనం ఆలోచన చేస్తే ఒక వ్యక్తి శాంతరోగం కలిగిన తన కుమారుని తీసుకుని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తారు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఉండరు. అయితే శిష్యులు అంటారు, ఎలా తీసుకురావయ్యా, మేము ప్రార్థన చేసి వదిలించేద్దాం ఆ రోగాన్ని అంటారు. అయితే వారి వల్ల అవ్వలేదు, ఎందుకంటే వారు పైన విశ్వాసం కలిగి ఉన్నారు. చూస్తే చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం 16వ వచనం మనం చదివితే చూడండి, ఆ తండ్రి చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నాడు? నీ శిష్యుల యొద్దకు వాణిని తీసుకుని వచ్చి తిని గాని వారు వాణిని స్వస్థపరచపోయిరని చెప్పాను. అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారు లేరు. శిష్యులు అన్నారు, మేము స్వస్థపరుస్తాం, మేము ప్రార్థన చేస్తాం, యేసు నామమున నీ కొడుకు బాగైపోతాడు అన్నారు. అయితే ఈ 12 మంది శిష్యులు ప్రార్థన చేసినా అక్కడ ఆ వ్యక్తి స్వస్థపరచబడలేదు. మరి తర్వాత తండ్రి తన కుమారుని చూసుకుని మరి పక్కనే వెళ్ళిపోయాడు, అక్కడ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చాక మరలా వచ్చాక అయ్యా ఇందాక వచ్చేదేమైనా మీరు లేరు, మీ శిష్యులైతే స్వస్థపరుస్తాం తీసుకురండి అన్నారు, కానీ మీరు వల్ల కాలేదని. అంటే వారు ఏ విశ్వాసం కలిగి ఉన్నారు? పైన విశ్వాసం. పైన విశ్వాసం దేనికి ఉపయోగపడుతుందండి? ఒకసారి ఆలోచించండి. చాలా ఇప్పుడు మనం ఆలోచన చేసే సినీ హీరోలు కానీ హీరోయిన్స్ కానీ పైన ఏమేస్తారండి? చెప్పండి అమ్మ, మీరు ఏ సినిమాలు చదువుతారని కానీ ఏం వేసుకుంటారు? మేకప్ వేస్తారు. మేకప్ లేకుండా చూడగలమా? అమ్మా చూడలేము, ఎవరిని చూడలేము. మేకప్ ఉంటేనే చూడగలం ఒరిజినల్గానే, అందులో ఒకవేళ ఆ తెరలోనైనా. అంటే పైకి తీసేస్తే వాళ్ళు ఎలా ఉంటారు? మనకన్నా మన న్యాచురల్ అండి, వాళ్ళంతా డూప్లికేట్ మధ్య దేవుని దగ్గర పనిచేయదు. శిష్యులు కూడా పైన విశ్వాసం కలిగి స్వస్థపరిచేస్తాం, ప్రార్థన చేస్తాం అని అడవుడు చేశారు. 12 మంది చుట్టూరు ముగేసి చేతులు వేసేసి పానాలు. అప్పుడు అంటాడు, ఏమంటాడు? అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరం వలన నీతో నేను ఎంతకాలం ఉందను, ఎంతవరకు నేను సహించును అని చెప్తా. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆ బిడ్డని స్వస్థపరచడం జరుగుతుంది. మన ఏదైనా లేకుండా ఉన్నదని చెప్పి యాక్టింగ్ చేయకూడదు. దేవుని దగ్గర సిగ్గు, అవమానం వస్తుందండి. శిష్యులు కూడా అదే చేశారు. పైన భక్తి, పైన విశ్వాసం దేవునికి ఇష్టం ఉండదు. మన జీవితం కూడా పైపైన పోతూ ఉండాలి. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం మత్తయి సువార్త 28వ వచనంలో ఒక మాట ఉంటుంది. పరిసయ్యులు శాస్త్రులు చెప్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు చూడండి, అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా రాకబడుచున్నారు కానీ చూడండి లోపల వేషధారణతోను అక్రమముతోను నిండి ఉన్నారు. పైకి ఎలా ఉన్నారంటండి? నీతిమంతులుగా కనబడ, అంటే లోపల ఏం లేదు, అమ్మ నీతి లేదు. ఈరోజు కూడా మనం పైకి భక్తిగా ఉన్న వాళ్ళ వల్లే యాక్టింగ్ చేస్తున్నాం, కానీ లోపల ఏం లేదు, భక్తి లేదు. దేవుని సన్నిధికి వచ్చి విశ్వాసం ఉన్న వాళ్ళ యాక్ట్ చేస్తాను, కానీ లోపల విశ్వాసం లేదు. ఇప్పుడు దేవుడు లోపల ఉన్న వారిని ఇష్టపడతాడా, పైన ఉన్న వారిని ఇష్టపడతాడండి? లోపల ఉన్న వారిని ఇష్టపడతాడు. గుర్తుపెట్టుకోండి, లోపం ఉండకూడదు. లేదా ఈ శాస్త్రులు పరిసయ్యులు పైకి నీతిమంతులుగా ఉన్నారంట, లోపల వేషధాలతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు అని చెప్తా ఉన్నారు. మొదటిగా పైన భక్తి ఏమి ఉపయోగం ఉండదు. రెండవదిగా చూడండి, తెలియని భక్తి చేస్తారు. తెలియని భక్తి అంటే
దేవుని సన్నిధికి వస్తారు, ఏదో తెలిసి తెలియని బట్టి ఇదే వచ్చాము, పాడాము, విన్నాము, వెళ్ళిపోయాము అన్నట్టుగా ఉంటారు. తెలియని భక్తి. ఓకే, తెలుసుకోరు దేవుని గురించి, దేవుని భక్తి ఏంటి, దేవుని విశ్వాసం ఏంటి అన్నది తెలుసుకోరు. చూడండి అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 23 వచ్చిన మనం చదివితే ఇక్కడ అంటున్నాడు, పౌలు గారు ఏథెన్సులో సంచరిస్తూ ఉంటే ఆయన ఏమంటున్నాడు, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడింది, దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. చూడండి, మీరు కాబట్టి మీరు తెలియక దేనియందు చూడండి భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచుతున్నాను. తెలియని ఏంటంటే తెలియక, అమ్మా ఏమన్నా తెలియక దేనియందు అంటే తెలియని భక్తి చేస్తాను. దేవుని రోజున దేవుని నమ్ముకోవడం, దేవుని సన్నిధికి వెళ్ళడం చాలా చులకన అయిపోయిందండి. దగ్గరుంటే వెళ్ళిపోతారు, పక్కనుంటే వెళ్ళిపోతారు, ఉన్న ఊర్లో ఉంటే వెళ్ళిపోతారు. ఏదైనా దేవుడే, ఎక్కడైనా బైబిలే, ఎవరైనా పాస్టే కదా అన్నట్టు. ఆనాడు ఎలీషా కాకుండా అనేక మంది సేవకులు తిరిగేవారండి. కానీ ఎవరు పడతామే ఇంటికి రానివ్వలే. ఎవరు రానిచ్చింది? భక్తి గల దైవజన్నే ఇంటికి రప్పించింది. అలాగే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు భక్తి గల సేవకుడా, భక్తి గల సంగమా అని నువ్వు తెలుసుకుని దేవుని దగ్గరికి వెళ్ళాలి. అంతే తప్ప ఏదో మనం ఆరాధించాలి, ఏదో దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుడి తోడు, దేవుడి కాపుదలు ఉండాలి, ఏదో అనుకుని ఈ రోజు దేవుడి సన్నిధి వస్తున్నారు. తెలియని భక్తి చేస్తున్నారు. ఆడికి వెళ్తున్నారు, వారి పద్ధతులను బట్టి వాటిని బట్టి ఇదే భక్తి, ఇదే విశ్వాసం అన్నట్టుగా ఒక గుడ్డిగా జీవిస్తూ ఉన్నారండి. తెలియని భక్తి చేయకూడదండి. తెలియకుండా ఏదన్నా మనం ఏదన్నా వేసుకున్నాం అనుకోండి ట్యాబ్లెట్, అది ఏమవుతుంది, మనకి రియాక్షన్ వచ్చేస్తుంది. తెలియకుండా ఏది పరిచయం, తెలియకుండా ఏది ముట్టుకోం. పిల్లలకి తెలియనప్పుడు ఏం చేస్తారంటే ఏది పడతారు నోట్లో పెట్టేసుకుంటారు. తెలిసినప్పుడు ఏది తినాలో, ఏది తాగాలో, ఏది ముట్టుకోవాలో అదే ముట్టుకుంటాం. ఈరోజు కూడా భక్తి గురించి మనం తెలుసుకోవడం లేదు. తెలియని భక్తి ఈరోజు చేస్తూ ఉన్నారు. ఇక్కడ అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు సమరయ స్త్రీతో అంటాడు. చూడండి యోహాను సువార్త, చూడండి యోహాను సువార్త. ఏ సమస్త్రీ కూడా ఆరాధన చేస్తుందంట, వ్యభిచారం చేస్తూ, అన్యాయం చేస్తూ. ఈరోజు ఇలాగే ఉంది, అన్యాయం చేస్తూ, అక్రమాలు చేస్తూ, మోసాలు చేస్తూ, ఏమిటి పాపం చేస్తూ దేవుని ఆరాధిస్తా ఉన్నారు. ఏ భక్తి కలిగి నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే అది దేవునికి ఇష్టం ఈరోజు క్రైస్తవులు తెలుసుకోలేకపోతా ఉన్నారండి. చూడండి ఇక్కడ అంటాడు 4వ అధ్యాయం 22వ వచనం చదివితే, చూడండి మీరు మీకు తెలియని దానిని ఆరాధింతురు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము రక్షణ యూదుల నుండియే కలుగుతున్నది అంటాడు. ఏదో ఆరాధన చేస్తారమ్మా, మీరు నిజమైన ఆరాధన చేస్తే నీకు ఎప్పుడో మారు మనసు వద్దు, ఎప్పుడో రక్షణ వద్దు అని అడుగుతా ఉన్నాడు ఆయన. నిజమే కదా. ఈరోజు ఏదో భక్తి చేసి, ఏదో విశ్వాసం కలిగి ఉండాలి, ఏదో ఆరాధన చేద్దాం అంటే అది మన జీవితంలో ఎలా మారుస్తుంది? తెలియకుండా ఒక పనికి వెళ్తావు, నాకు ఈ పని రాదంటావు, అక్కడ పని నేర్చుకుంటావు. తెలియకుండా ఒక ఉద్యోగం వస్తుంది, ఆ ఉద్యోగంకి వెళ్తావు, అక్కడ ట్రైనింగ్ ఇస్తారు నీకు. ఏంటి ప్యాప్మెంట్లో కూడా పర్మనెంట్ అయితే ఏం ఇస్తారు చెప్పండి? ట్రైనింగ్ ఇస్తారు ప్రతిదాని. మరి దేవుని భక్తి విషయంలో ఎందుకు తెలుసుకోవడం లేదు? నువ్వు ఎందుకు తెలుసుకోవడానికి నువ్వు ఇష్టపడడం లేదు? దేవుడు చెప్తా ఉన్నాడు ఆమెతో, మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తా ఉన్నారు. ఈరోజు చాలా మంది కూడా తెలియని భక్తి చేస్తా ఉన్నారు, తెలియని ఆరాధన చేస్తా ఉన్నారు, తెలియని విశ్వాసం కలిగి ఉంటా ఉన్నారు. ఇదే ఒక యేసుక్రీస్తు ప్రభువు స్పష్టంగా చెప్తారు. మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో మాట చెప్తారు. చూడండి మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో, అందుకు ఆయన వాళ్ళతో ఇలా చెప్పాను,
ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుచుదురు గాని వారి హృదయం దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తాను. మనుషులు చెప్పే పద్ధతులు, సంఘానికి పద్ధతులు ఉంటాయి, ఒక నిబంధనలు ఉంటున్నాయి, నియమ నిబంధనలు ఉంటున్నాయి. అయ్యే బతికి అయ్యే విశ్వాసం అంటున్నా తప్ప వాక్యాన్ని కానీ వాక్యాన్ని బట్టి జీవించాలన్న ఆలోచన ఈ రోజు సంఘంలో ఉండట్లేదండి. దేవుడు అది చెప్తూ ఉన్నాడు. ఏదో పెదవులతో కనపరుస్తూ ఉన్నారు, చేతులతో కనపరుస్తూ ఉన్నారు. దేవుడికి కావాల్సిన హృదయంతో కనపరచాలండి, మనసుతో కనపరచాలండి. తెలియదా చెప్తాం. కల్పించిన పద్ధతులు దైవోపదేశం అంటే ఎవరు బోధించినట్టంట? దేవుడు బోధించిన బోధలు అనుకుంటున్నారంట. ఎవరు బోధించిని? మనుషులు బోధించిని, మనుషులు కల్పించిని. ప్రియులారా, ఒకసారి ఆలోచన. తెలియని భక్తి చేయకండి. మనం ఏ భక్తి చేయాలంటే సంపూర్ణ భక్తి చేయాలి. చూడండి, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదివితే చూడండి, ఇక్కడ అంటున్నాను, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును, రాజులందరి కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యోచనలు, కృతజ్ఞతాస్తుతులు చెయ్యవలనని హెచ్చరించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏ భక్తి చేయాలండి? సంపూర్ణ భక్తి. ఈ సంపూర్ణ భక్తి అంటే ఏంటి అంటే నీవు ప్రార్థనా జీవితం కలిగి ఉండడం. నీవు నీ గురించి ప్రార్థన చేసుకోవాలి, నీ కుటుంబం గురించి ప్రార్థన చేసుకోవాలి, సంఘం గురించి ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేయాలి, సేవకుల గురించి ప్రార్థన చేయాలి, అధికారుల గురించి ప్రార్థన చేయాలి. ఈ భక్తిని ఏమంటున్నాడు? సంపూర్ణ భక్తి. ఈ రోజున క్రైస్తవుల్లో ఇది కలిగి ఉన్నారా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడే ప్రార్థన తప్ప ఇంటి దగ్గర ప్రార్థన ఉండదు, కుటుంబ ప్రార్థన ఉండదు, వ్యక్తిగత ప్రార్థన ఉండదు. మరి సంపూర్ణ భక్తి ఎట్లాగవుతుంది? నెమ్మది కలిగి సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యోచనలు చెయ్యాలి. మనకు కలిగి ఉండవలసింది సంపూర్ణ భక్తి అండి. ఈ రోజున ఈ భక్తి కలిగి ఉన్నారా క్రైస్తవులు? చెప్పండి. ఎంతమంది మీరు ఇంటి దగ్గర ప్రార్థనలు చేసుకుంటున్నారండి? ఎంతమంది మీరు ప్రార్థనా జీవితం కలిగి ఉంటా ఉన్నారు? కీర్తన 32వ కీర్తన 6వ వచనంలో చూడండి, కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ ప్రార్థన చేయదురు. ఏం చేస్తారంట అమ్మా? కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. అంటే భక్తి లేని వారు ఏం చేయరు అమ్మా? అంటే సంపూర్ణ భక్తి లేని వారు ప్రార్థన చేయరు. వారి జీవితంలో ప్రార్థన ఉండదు, వారి కుటుంబంలో ప్రార్థన ఉండదు. గుర్తుపెట్టుకో, నీ జీవితంలో కానీ నీ కుటుంబంలో కానీ ప్రార్థన లేదనుకో, దేవుడు ఏమన్నా శిష్యులతో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు. అంటే ఏమొచ్చేస్తాయి నీకు? సంపూర్ణ భక్తి అనేది నీ కుటుంబంలో లేకపోతే శోధనలు వచ్చేస్తాయి, బాధలు వచ్చేస్తాయి, కష్టాలు వచ్చేస్తాయి. తండ్రివైన నువ్వు నీ బిడ్డల గురించి ప్రార్థన చేయాలి కదా, తల్లివైన నీవు నీ కుటుంబం గురించి ప్రార్థన చేయాలి కదా. తినేస్తావు, పనికి వెళ్తావు, వస్తావు, ఆ టీవీ చూస్తావు, లేకపోతే సెల్ ఫోన్ చూస్తావు. సమయాన్ని దేవునికి ఇవ్వు, దేవునికి ప్రార్థన చెయ్యు. ప్రార్థన చేయకపోతే నెమ్మది ఏమన్నాడు ఇందాక చూద్దాం కదా అమ్మ, సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి సుఖముగాను నెమ్మదిగాను. ఏమన్నాడు? సుఖము నెమ్మది ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? సంపూర్ణ భక్తి కలిగి ఉన్నప్పుడే. భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు అని చెప్తా ఉన్నాడు. దానియేలుని సింహాల గృహలో పాడివేస్తారండి. పాడివేస్తారా లేదా చెప్పండి? సింహాల గృహలో పాడివేస్తారు.
అతను రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు అమ్మా? ముమ్మారు ప్రార్థన చేసేవాడు. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో చూడండి, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుండి తన ఇంటి పై కిటికీలు యెరూషలేమున తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చాను. శాసనం ఏర్పాటు చేశారు 30 దినంలో ఎవరు కూడా ఎవరికి ప్రార్థన చేయకూడదు అని. ఆ శాసనము సంతకము చేయబడినని తెలిసినా కూడా దానియేలు ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తాడు. ఒక విషయాన్ని అడుగుతాను, కరోనాలో లాక్డౌన్ వచ్చింది కదా, ఆదివారం ఆరాధన లేవు, చర్చిలు మూతపడ్డాయి. ఎంతమంది మీ ఇంటి దగ్గర ఉపవాస ప్రార్థన ఆరాధన జరిగించుకున్నారు చెప్పండి అమ్మా? చేతులు ఎత్తుందా? ఎవరన్నా ఉన్నారా? ఇక్కడ ఉపవాస ప్రార్థన ఆగలేదు, ఆదివారం ఆరాధన కూడా దేవుని మందిరంలో ఆగలేదండి. ఏ టైం అయితే పెట్టారో ఆ కరోనా టైంలో 8ంటికి నేను అమ్మగారు వచ్చేస్తే ఇక్కడే నిలబడి అయ్యగారు వాక్యాన్ని సేమ్ ఆరాధనలాగా అరగంట పాటలో తర్వాత ప్రార్థన వాక్యము సేమ్ ఇదే. జనాలు లేరు ఏం లేరు అన్నట్టుగా కాదు, ఏదో ఒక పాట ఒక వాక్యం చదివేసి వెళ్ళిపోలేదండి. ఆరాధన ఎలా జరిగిందో అలాగే దేవుని సన్నిధిలో ప్రార్థన కానీ ఆరాధన కానీ ఆగలే. తెలుసా? మరి మీకు ఉన్నారో లేదా అయ్యే వీడియో మళ్ళీ తీసి మీకు యూట్యూబ్లో అందరికీ పంపించేవాడిని. పిల్లలు సరే సేమ్ ఇదే, ఇట్టి శాసనము సంతకము చేయబడింది అని తెలిసినా కూడా అతను ముమ్మారు ప్రార్థన చేశాడు. అక్కడ సింహాలు గృహలో పడవేసిన ఒక మాట అంటాడు చూడండి, అదే అధ్యాయం 23వ వచనంలో రాజు చెప్తా ఉన్నాడండి. చూడండి, రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలు గృహంలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలును బయటకు తీసిరి. చూడండి, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అంటే భక్తి కలిగిన వారికి ఏ హాని చెప్పనమ్మా? ఏ హాని కలగదు. అంటే భక్తి లేని వారికి అన్ని హానిలే, అన్ని శోధనలే. పిల్లలు, ఈ వాక్యం నీకు అర్థమైతే దేవుని యందు సంపూర్ణ భక్తి కలిగి ఉండు. నీకు ఏ హాని నీకు రాదండి, రానివ్వడు దేవుడు. మనకు దేవుడు ఆసామాసి దేవుడు కాదు. ఈరోజున చాలామంది క్రైస్తవుల్లో ప్రార్థన అనేది ఉండట్లేదు. ప్రార్థన జీవితం, ప్రార్థన చేయకపోవడం పాపం అంటాడు ఆయన. చూడండి, 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనంలో సమూయేలు గారు ఏమంటున్నాడు తెలుసా? నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేశాను అన్నగుదును అంటున్నాడు. అది నాకు అంటే ప్రార్థన చేయకపోవడం ఏమంటున్నాడండి? పాపం అంటున్నాడు. సేవకుడు నీ గురించి ప్రార్థన చేయనప్పుడు నీవు సేవకుల కుటుంబం గురించి ప్రార్థన చేయాలి కదా, తోటి విశ్వాసుల గురించి ప్రార్థన చేయాలి కదా. అంటే ఇక్కడే మనం బోల్డ్ పాపాన్ని మూటగొట్టుకుంటా ఉన్నాం. నీవు సేవకుల గురించి కానీ, నీ తోటి విశ్వాసుల గురించి కానీ, రక్షణ పొందలేని నీ బంధువుల గురించి కానీ, స్నేహితుల గురించి కానీ, నీ తోడబుట్టిన బంధువుల గురించి కానీ నువ్వు ప్రార్థన చేయకపోవడమే మహాపాపం. దేవుడే పడతాడు. నువ్వు రక్షించబడ్డావు, నీ కుటుంబంతో నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళిపోయావు, మరి నీ చుట్టూ ఉన్నవారు రక్షించబడలేదు, వారి గురించి ఎందుకు ప్రార్థన చేయలేదని అడుగుతాడండి. మొదటిగా మనకు కలిగి ఉండవలసింది సంపూర్ణ భక్తి. రెండోదిగా చూస్తే చూడండి, సద్భక్తి కలిగి ఉండాలి. అంటే మంచి భక్తి, మంచి జీవితం మనం కలిగి ఉండాలి. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. చూడండి, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించే వారందరూ హింస పొందుదురు అంటున్నాడు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించేవారు అందరూ హింస పొందురు. సద్భక్తి అంటే ప్రియులారా మంచి భక్తి.
అంటే మంచిగా మనం జీవించాలి. అది ఎలాగా? క్రీస్తు యేసునందుంటేనే వాళ్ళు మాత్రమే మంచిగా జీవించగలరు. ఈ రోజున క్రైస్తవుల్లో అమ్మ మంచి ఉందా చెడు ఉందా చెప్పండి అమ్మ? దేవుని నమ్ముకుంటున్న బిడ్డల్లో మంచి కనబట్టలే. అంటే ఏ భక్తి చేయట్లేదు? వీళ్ళు సద్భక్తి చేయట్లేదు. నువ్వు మంచిగా జీవించకపోతే, నువ్వు ఎదుటి వారికి మంచి చేయకపోతే నీకు మంచి ఎలా జరుగుతుంది? దేవుడు ఏమన్నాడు? మనం ఏది విత్తితే ఆ పంటనే కోస్తామన్నాడు. సద్భక్తి, మంచి భక్తి చేయాలి, మంచిగా జీవించాలి. మన దేవుడు మంచి దేవుడు, మన దేవుడిని నమ్ముకుంటాం, మనం కూడా మంచిగా జీవించాలి. అందుకంటాడు కీర్తన చూడండి, 18వ కీర్తన 26వ వచనంలో ఒక మాట అంటున్నాడు చూడండి. కీర్తన 18వ కీర్తన 26వ వచనం, సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుడి ఎడల నీవు వికటముగా నుందువు. అంటే సద్భావము గలవారి ఎడల నువ్వు సద్భావము అంటే మంచివారి ఎడల నువ్వేం చూపిస్తావు? మంచే చూపిస్తావు. గుర్తుపెట్టుకోండి, నువ్వు మంచిగా జీవిస్తే దేవుడు నీకు మంచి చేస్తాడండి. నువ్వు చెడ్డగా జీవిస్తే దేవుడు నీకు చెడే చేస్తాడు. దేవుని సన్నిధికి వచ్చిన వారు ఈ రోజున మంచి అనేది లేదు, అంటే మంచి భక్తి అనేది చేయడం లేదు, అందుకే మేలు పొందుకోవడం లేదు. ఏమన్నాడు? 125వ కీర్తన 4వ వచనంలో ఏమని రాయబడి ఉంది? యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థహృదయులకు మేలు చేయము. అంటే మంచివారికి ఏమొస్తుందమ్మా? అంటే మంచి భక్తి కలిగి మనం జీవిస్తే ఏముంటుంది? మేలే ఉంటుంది. ఈరోజు క్రైస్తవుల్లో ఏముండడం లేదంటే మేలు అనేది ఉండడం లేదు. గుర్తుపెట్టుకుని పిల్లారా, యెహోవా మంచి వారికి మేలు చేయము అని చెప్తా ఉన్నాడు. అదే విషయాన్ని పౌలు గారు మంచిగా జీవించడం కష్టం అని పోరాటం చేయమంటున్నాడు ఆయన. చూడండి, 2వ తిమోతి పత్రిక 4:7 మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించిదిని అంటున్నాడు, విశ్వాసమును కాపాడుకుంటాడు. అంటే మనం లోకంలో, పాపలోకంలో, చెడు లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఏ పోరాటం పోరాడాలి? మంచి పోరాటమే మనం పోరాడాలి. గొడవలు వస్తూ ఉంటే బెలే పోరాడతారండి చాలామంది. ఏంటి స్థలాల గొడవలు కానీ, లేకపోతే ఆస్తుల గొడవలు కానీ, రకరకాల. దేవుని గురించి మనం అలా పోరాడతామా? మంచి కోసం పోరాడతామా అంటే పోరాడం. దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు పౌలు గారు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అంటున్నాడు. సద్భక్తి, సద్భక్తి కలిగి ఉండాలి, మంచి భక్తి, మంచిగా మనం జీవించాలి. మంచి పేరు చాలామంది అంటూ ఉంటారు, ఒరే నువ్వు చదువుకున్నావు చదువుకోపోయినా, ఉద్యోగం చేసినా, బాగుపడినా బాగుపడపోయినా మాకు మాత్రం ఏం చేసి రాలే చెప్పండి, ఏమంటారు? మంచి పేరు తీసుకురారా బాబు అంటారు. అంటే చదువు కన్నా, ఉద్యోగం కన్నా, దేనికన్నా మంచి పేరు ఏంటమ్మా? చాలా విలువైనదని అర్థం. చనిపోయినప్పుడు ఏం చెప్పుకుంటారండి ఆ మనిషిలో? చెప్పండి, మంచే చెప్తారు తప్ప చెడు చెప్పరు. అదే రీతిగా మనం మంచిగా జీవించాలి. చివరిగా చూడండి, ఏ భక్తి అంటే దైవభక్తి కలిగి ఉండాలి. చూడండి, లూదియా మనకు కనిపిస్తూ ఉంది. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 14వ వచనంలో చూడండి, ఇక్కడ 13 నుంచి మనం చదివితే, విశ్రాంతి దినమున గవనిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడు వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. చూడండి, అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము త్వరతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యం. ఈమెమి భక్తి కలిగి ఉంది చెప్పండమ్మా? దైవభక్తి. చెప్పండి అందరూ కూడా, ఏ భక్తి? ఎక్కడికి వచ్చి కూర్చుంది ఈమె? అమ్మా ఎక్కడ కూర్చుంది? ఆరాధన, దేవుని విశ్రాంతి దినమున దేవుని ఆరాధన, దేవుని కూడిక, దేవుని ప్రార్థన జరుగుతూ ఉంటే ఎక్కడ కూర్చుంది? అక్కడికి వచ్చి కూర్చుంది. ఈ రోజున ఆరాధనలో ప్రార్థనలు జరుగుతుంటే ఎక్కడ కూర్చుంటున్నావు? నువ్వు టీవీల దగ్గర కూర్చుంటున్నావు,
బయట అరుగుల దగ్గర కూర్చుంటున్నావు, ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటున్నావు, లేకపోతే మేడ మీదకి వెళ్ళి సెల్ ఫోన్లు చూసుకుంటున్నావు, ఫోన్లు మాట్లాడుకుంటున్నావు. దేవుడు చూడ్డా? నీలో దైవభక్తి ఉంటే ప్రార్థన జరిగే సమయానికి వాతావరణం చూడు, ఎండ చూడు, వర్షం చూడు, ఏదన్నా తెగులు వస్తుంది, ఏదన్నా బాధ వస్తుంది, ఎవరన్నా చనిపోతారో, ఏదో ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఏం మనకు కనబడదు, తుఫాను కనబడదు, వర్షం కనబడదు, ఎండ కనబడదు. ఈరోజు దేవుని సన్నిధికి రావడానికి ఇవన్నీ కూడా అడ్డొచ్చేస్తూ ఉన్నాయి. ఈమె చూడండి, వ్యాపారం చేసుకుంటా తిరుగుతూ ఉంది, అక్కడ దేవుని మాటలు వినబడదు, ప్రార్థన జరుగుతూ ఉంది, వెంటనే వచ్చి కూర్చుని పోయిందండి. దైవభక్తి కలిగిన వారు ఏ ఆరాధనలు మానరు, దైవభక్తి కలిగిన వారు ఏ ప్రార్థనలు మానరు. ఈరోజు నువ్వు మానేస్తున్నావంటే నీలో దైవభక్తి లేదండి. చూడండి, ఆమె వచ్చి కూర్చుంది, మాటలు వింటా ఉంది. దేవుడు ఏం చేశాడు? ప్రభు ఆమె హృదయమును తెరిచాడండి. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యం ఉంచాను. దైవభక్తి కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే దేవుని ప్రార్థనకు వస్తుంది, దేవుని మాటలు వింటది, తర్వాత తన కుటుంబాన్ని రక్షించుకుంటుంది. కింద చదివి చూడండి, ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గల దానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకుని మమ్మను బలవంతం చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దైవభక్తి కలిగిన స్త్రీలు కానీ పురుషులు కానీ ఏం చేస్తారండి? వారి కుటుంబాన్ని, చెప్పండి, ఏం కుటుంబాన్ని రక్షించుకుంటారు. ఇక్కడ ఈమె ఏం చేసిందంటే, ఈమె పొందింది, ఆమె ఇంటి వారు కూడా ఏం పొందుకున్నారు? బాప్తిస్మం. బాప్తిస్మం అంటే ఏంటి? రక్షణ. రక్షణ అని అర్థం. అంటే ఈమె ఇంటి వారు అందరూ కూడా ఏం పొందుకున్నారు? రక్షణ పొందుకున్నారు. ఈ రోజున దైవభక్తి లేకపోవడం వల్లే క్రైస్తవ కుటుంబాలు రక్షించబడడం లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నావు, ఏడి నీ భర్త? ఎన్నో నెలల నుంచి వస్తున్నావు, ఏది నీ భార్య? ఏరండి నీ పిల్లలేరి? దేవుని సన్నిధి ఈ రోజున ఎక్కడున్నారు? ఎక్కడో ఉంటే నీకు ఆశీర్వాదమా? నీ బిడ్డకి క్షేమమా? దేవుని దగ్గర ఉంటే నీ బిడ్డ క్షేమంగా ఉంటాడా? బయట ఉంటే క్షేమంగా ఉంటాడు? చెప్పండి. దేవుని కాపుదల్లో ఉంటేనే క్షేమం అనేది. నువ్వు సరైన భక్తి నువ్వు చేయక నీ కుటుంబాన్ని ఇప్పటికి రక్షించుకోలేకపోతా ఉన్నావు. ధనవంతుడు సుఖాన్ని అనుభవించి మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా చనిపోయి ఏమంటే ఎక్కడికి వెళ్ళాడు? నరకంలో పడి బాధపడతా ఉండి అనుకున్నాడంట, అయ్యా అబ్రహాము ఆ నీళ్ళు కొలన లాజరుతో నీళ్ళు ముంచి నీళ్ళు కొన నాకే దాహం తీరుతుందని బతుకులు ఆడుకున్నాడు. అది అయిపోయాక తర్వాత అన్నాడు, నన్ను ఒకసారి పంపవయ్యా, నాకులాగే నా తమ్ముళ్ళు కూడా, నా సహోదరులు జీవిస్తూ ఉన్నారు, వారు కూడా ఈ నరక యాతనలు పడుతూ ఉంటారు, ఒక్కసారి నన్ను పంపు, ఇది 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 అని చెప్పి వాళ్ళని మార్చి నేను వస్తాను అంటాడు. ఇంకా అవకాశం ఉంటుందా? ఉండదు. చాలా బాధపడిపోయాడంట. నేను ఇంత దుర్మార్గంగా భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా జీవించి నరకంలో ఉన్నాను, నాలాగే నా సహోదరులు కూడా జీవిస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు, అయ్యో ఎలాగని తెగ బాధపడిపోయాడంటండి. రేపన్న రోజున దేవుడు తీర్పు దినాన్న నీవెందుకు దైవభక్తి చేయలేదు, నీ కుటుంబాన్ని ఎందుకు రక్షించుకోలేదని అడిగినప్పుడు నీ సమాధానం ఏంటి? ఏం చెప్తావు సమాధానం? పాస్టర్ గారికి ఏదో చెప్పేస్తావు, ఈరోజు రాలేదమ్మా నీ కుటుంబం అంటే ఏదో చెప్పేస్తావు, విశ్వాసం ఏదో చెప్పేస్తావు. దేవుడి దగ్గర ఎక్కడ చదువుతాయి నీ మాటలు, నా మాటలు, మన మాటలు? సమయం మించిపోతూ ఉందండి. దేవుని రాకడ సమీపంగా ఉంది. కొత్తగా ఇంకే వైరస్లు వస్తూ ఉన్నాయి, మీకు తెలుస్తుందో లేదో మరి. ఇంకోటి ఏదో వైరస్లు కొత్తగా వస్తూ ఉన్నాయి. ఆలోచన చేయండి. మరలా పరిస్థితులు ఎలా మారిపోతాయో, ఒకరినొకరు కలుసుకుని, ఒకరు బాధలు ఉంటే ఒకరింటికి వెళ్ళి కలుసుకోలేని పరిస్థితులు మళ్ళా రాబోతున్నాయేమో. దేవుడు పిలుచుకునే లోపే నీవు రక్షించబడు, నీ కుటుంబాన్ని రక్షించుకో, దైవభక్తి కలిగి ఉండాలి. ఇక మాట అంటాడు,
మొదటి తిమోతి పత్రిక 4:7-8 మొదటి తిమోతి పత్రిక 4 ఏమంటున్నాడు? మొదటి తిమోతి 4:7-8 అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము. కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరము. చూడండి, దైవభక్తి అన్ని విషయాల్లో ఎలా ఉంటుందంట? ప్రయోజనకరంగా ఉంటుందంట. మరి అటువంటి భక్తి నువ్వు చేయకపోతే నీకేమీ ప్రయోజనం ఉండదు. గుర్తుపెట్టుకోండి, దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమైంది అంటున్నాడు. ప్రయోజనకరమైన భక్తి చేయకుండా పనికిరాని పైన భక్తి, తెలియని భక్తి చేస్తే మన కుటుంబాలు ఎట్లా ఆశీర్వదించబడతారు, దీవించబడతాయి? పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. సంపూర్ణ భక్తి చేయాలి, సద్భక్తి చేయాలి, దైవభక్తి చేయాలి. చివరిగా చూడండి, మొదటి తిమోతి పత్రిక 6:6 మనం చదివి ముగించుకుందాం. చూడండి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. సంతుష్టి సహితమైన దైవభక్తి ఏం తీసుకొస్తుందంట మనకి? ఏ లాభం? మామూలు లాభం కాదు. ఏ లాభం? గొప్ప లాభం. మన జీవితంలో లాభం పొందుకోవాలి, అది పొందుకోవాలి, ఇది పొందుకోవాలని ఆలోచన చేస్తావు తప్ప, నేను దైవభక్తి కలిగి ఉంటే దేవుడే నాకు లాభాలను తీసుకొస్తాడన్న ఆలోచన నీకు ఎందుకు రావట్లే? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైంది. ఆ శూనేమిరాలు భక్తి చేసింది, భక్తి గల దైవజన్ను వెంబడించింది, గొప్ప లాభాన్ని పొందుకుందండి. ఈరోజు నీకు ఈ వాక్యం అర్థమైతే దేవుణ్ణి వెంబడించు, భక్తి గల దైవజన్ను వెంబడించు. దేవుడు నీ కుటుంబంలో ఉన్న లోటుపాట్లు కానీ, తీరని లోట్లు కానీ ఏదైనా దేవుడు ఖచ్చితంగా వాటిని తీసివేస్తాడు, నెరవేరుస్తాడు. ఆ శూనేమిరాలు ఏ రీతిగా అయితే దైవజన్ను వెంబడించిందో, భక్తి గల ఏ దైవజన్ను అమ్మా చెప్పండి? భక్తి గల దైవజన్ను వెంబడించింది. ఆమె భక్తి కలిగి ఉంది కనుక భక్తి గల దైవజన్ను వెంబడించి తన జీవితంలో గొప్ప లాభం అండి, మామూలు లాభం కాదు. ఆమె వయసు ఎక్కువే, తన పెనిమిటి కూడా ముసలివాడే. ఆ విషయం ఉంటుంది, తెలుసే కదా. తన పెనిమిటి ముసలివాడు, ఆమె పెద్ద వయసే ఉంటుందా? చదవమ్మా. ఆమెకు కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి అంటే ముసలివాడు. అంటే ఈమె ఎవరో? ఈమె ముసల్దే. అంటే ముసలి వయసులో దేవుడు ఆమెకు కుమారుని అనుగ్రహించాడు. ఎంత గొప్ప లాభం అది! దైవభక్తి గొప్ప లాభ సాధనం. భక్తి చేయండి, సరైన భక్తి చేయండి. దేవుని ద్వారా లాభాన్ని, ఆశీర్వాదాన్ని, దీవెనని పొందుకోండి. అట్టి కృప మీ అందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విన్న వర్తమానాన్ని బట్టి ప్రియులారా ఒక్క నిమిషం దేవుణ్ణి అడగండి. ఈరోజు నువ్వేం భక్తి చేస్తున్నావని దేవుణ్ణి అడుగుతున్నాడు. చాలామంది అనుకుంటారు దేవుని సన్నిధికి రావడమే భక్తి, దేవుని సన్నిధిలో నేను పాటలు పాడుతున్నాను అదే భక్తి, దేవునికి ఏదో ఇస్తున్నాను భక్తి అంటున్నా ఉన్నాడు. అది భక్తి మంచిదే అమ్మా. కానీ నువ్వు ఏ భక్తి చేస్తున్నావు? పైన జనాల్లో మెచ్చుకోవాలని పాట పాడుతున్నావా? జనాలు ఏదో పొగడాలని వాయిస్తున్నావా? జనాలు ఏదో చేయాలని పరిచర్య చేస్తున్నావా? ఏదో గొప్ప కోసం, పేరు కోసం నువ్వు దేవునికి విరాళాలు ఇస్తున్నావా? పైన భక్తి అది. గుర్తుపెట్టుకు, పైన భక్తి అందులో శక్తి ఉండదు ప్రియులారా. శిష్యులు కూడా అదే చేశారు, అవమాన పాలయ్యారు. పైన భక్తి చేయకు, తెలియని భక్తి చేయకు. తెలియకుండా దేవుణ్ణి ఎలా ఆరాధిస్తావండి? వాక్యాన్ని తెలుసుకోకుండా, వాక్యాన్ని నీకు అర్థం కాకుండా ఎలా దేవుణ్ణి ఆరాధిస్తావు, దేవుని స్తుతిస్తావు? తెలియని భక్తి చేయకు.
నువ్వు వెళ్ళే చోటే అదే భక్తి, అదే విశ్వాసం అనుకోకు. తెలుసుకో దేవుని గురించి, అడుగు, తెలుసుకుని దేవుణ్ణి ప్రార్థన చేయి. భక్తి తెలుసుకుని ఎక్కడ భక్తి ఉందో అక్కడికి వెళ్ళు. సంపూర్ణ భక్తి చేయాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, సద్భక్తి చెయ్యాలి, మంచిగా జీవించాలి, మంచి బ్రతుకు బతకాలి. మనం క్రైస్తవులైన మన దేవుడి గురించి చెప్పితే అయ్య బాబు యేసు దేవుడు మంచి దేవుడు అంటారు. ఆ నమ్ముకున్న వాళ్ళ గురించి చెప్తే మంచి అంటలేదు. మంచి భక్తి చేయాలి. చివరగా దైవభక్తి. ఆ దైవభక్తి నువ్వు కలిగి ఉంటే నీ కుటుంబం ఎప్పుడో రక్షించబడును. ఎన్నో ఏళ్ల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నావు, నీ కుటుంబం ఇంకా రక్షించబడలేదంటే మరి నువ్వే భక్తి చేస్తున్నావు? దైవభక్తి చేయి, నీ కుటుంబాన్ని రక్షించుకో, రాబోయే ఉగ్రత నుండి తప్పించబడు. ప్రార్థన చేసుకుందాం. మహాగొండ మహోన్నతుడా, సర్వాధికారి, సర్వకృపానిధైన దేవా, నీకే వందనాలు. ఈ ఉదయకాలమందు చక్కటి వాతావరణం మాకు అనుగ్రహించి ఈ రీతిగా ప్రభువా భక్తి గురించి మాతో మాట్లాడినందుకు నీకే వందనాలు. ప్రభా, ఏదో భక్తి మేము చేస్తే ఏ విధమైన ఆశీర్వాదం మేము పొందుకోలేము. ఏదో భక్తి లేని దైవజన్యం వెంబడిస్తే మేము ఏ విధమైన దీవెన పొందుకోలేము. భక్తి గల దైవజన్ని, భక్తి గల సంఘాన్ని మేము కలిగి ఉండి నిజమైన దైవభక్తి మేము నీ ఎదుట చేసి గొప్ప లాభాన్ని మేము సంపాదించుకోవడానికి, దీవెనల ఆశీర్వాదాలు పొందుకోవడానికి మీరే మాకు సహాయం చేయమని, ఈ మాటలు బట్టి మేము ఆత్మీయంగా విశ్వాస జీవితంలో ఎదగడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని వేడుకొంచు. ఈ ప్రార్థన అంగీకరించమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.